నమస్తే, దిస్ ఇస్ మోనికా. వెల్కమ్ టు వీక్లీ పొలిటికల్ రౌండప్. ఈ వారం సోమవారం నుంచి శనివారం వరకు జరిగిన పొలిటికల్ బర్నింగ్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటగా ఆంధ్రాలో జరిగిన మండల పరిషత్తులో కూటమి క్షుద్ర రాజకీయం. ప్రజలు ఎన్నుకున్న ఎంపీపీలకు గౌరవం లేకుండా చులకన చేసేలా కూటమి ప్రభుత్వం కుట్రలు చేసిందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మండిపడుతుంది. అసలు ఏం చేశారనేది ఒకసారి చూద్దాం. ఎంపీపీలను పక్కన పెట్టి అధికారుల ద్వారా నిర్ణయాలు, మండల పరిషత్తుపై అధికార పార్టీ ఎమ్మెల్యేల పెత్తనం కొనసాగింపు చేశారు. ఎంపీపీ పాలక మండలికి కనీస సమాచారం కూడా లేకుండా పనులు నిర్వహించారు. ఏపీపీలను కనీసం వారి గదుల్లో కూర్చోనీయకుండా అవమాన పాలు చేశారు. గాల్వీడు ఘటనకు కారణాలివే. నగరిలో ఎంపీపీకి తెలియకుండా 20 లక్షల పనులు మంజూరు చేశారు. సో ఇంకా వాళ్ళు ఏమేం దాని మీద కుట్రలు చేశారనేది వివరంగా చూద్దాం. రాష్ట్రంలో దాదాపు అన్ని మండలాల్లో ఇవే వ్యవహారాలు జరుగుతున్నాయి. 649 ఎంపీపీల్లో 639 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. అందుకే ఎంపీపీలకు విలువ లేకుండా చేస్తున్న ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అంటూ జగన్ మండిపడుతున్నారు. 6 నెలల్లో ప్రభుత్వ సిబ్బందిపై కూటమి నేతల దాడులు ఎన్నో జరిగాయంటూ ఆ ప్రభుత్వం మండిపడుతుంది ప్రెజెంట్ ఉన్న టీడీపీ మీద. అయినా పరామర్శించని పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ జిల్లా ఘటనలోనే అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ జగన్ ప్రభుత్వం మండిపడుతుంది. సో ఈ వారం జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ ఒకసారి చూద్దాం. కక్షలో కలుద్దాం. స్పేస్ డాకింగ్ మిషన్లో తొలి ఘట్టం విజయవంతమైంది. రోదసీలోకి స్పేడెక్స్ జంట ఉపగ్రహాలు సత్తా చాటిన ఇస్రో 15.13 నిమిషాల్లోనే కక్షలోకి చేరిన పిఎస్ఎల్వి C60 డాకింగ్ పూర్తయితే అమెరికా, రష్యా, చైనాతో పాటు ఇండియా కూడా నిలుస్తుంది అంటూ చెప్తున్నారు ఇస్రో వాళ్ళు. సో ఆంధ్రాలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ ఏంటంటే విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి. 17,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ. నిధులుగా కాకుండా టెక్నాలజీ రూపంలో బ్లాస్ట్ ఫర్నేసుల స్థానంలో 3 ఎలక్ట్రిక్ ఆర్నే ఫర్నేసులు. వీటికి 7,500 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఈ ఫర్నేసుల ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి అవుతుందంటూ విశాఖ ఉక్కు ప్రభుత్వం చెబుతుంది. దానిని విదేశాలకు ఎగుమతి చేసే యోచన కూడా ఉంది. టెక్నాలజీ అందించేందుకు జపాన్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నారు. మళ్ళీ తెరపైకి పోస్కో పేరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు. సో తెలంగాణలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ చూసినట్లయితే మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం. అధికార విపక్షాల సంపూర్ణ మద్దతు. మాజీ ప్రధానికి ఘనంగా నివాళులు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడిస్తున్నారు. సో దీని మీద కొంచెం ప్రజలు తరపున కూడా వ్యతిరేకత అయితే మొదలైంది. ఈయన కేవలం విగ్రహాలు పెట్టడంలో, లోగోలు మార్చడంలో, పేర్లను మార్చడంలోనే ఉన్నారు, కానీ ఏ పథకాలు అమలు పరిచే దానిలో కనపడడం లేదని ప్రజల నుంచి చాలా వరకు వ్యతిరేకం వస్తుంది. సో నెక్స్ట్ మరో బర్నింగ్ ఇష్యూ చూద్దాం. సో ఆంధ్రాలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూస్ చూద్దాం. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారు. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఘటన ఏదైతే ఉందో దాని మీద స్పందించారు. ఎలా స్పందించారు, అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. తొక్కిసలాట జరగడం బాధాకరం. అల్లు అర్జున్ తరపున వెంటనే బాధితులను పరామర్శించాల్సింది. క్షమాపణలు చెప్పి ఉంటే బాగుండేది. అసలు క్షమాపణలు ఒకవేళ చెప్పి ఉంటే ఇంతవరకు రాదని ఆయన చెప్పారు. సమస్య పెద్దదయ్యేది కాదు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపులకు పోలేదు. పరిష్కారంలో సినిమా టీం ఫెయిల్ అయింది. హీరోని ఒంటరి వ్యక్తిని చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం ఇలా పేర్కొన్నారు. సో ఆంధ్రాలో మరో బర్నింగ్ ఇష్యూ చూద్దాం. జలంతో జయం. గోదావరి నుంచి బనకచర్ల అనుసంధానంతో తెలుగు తల్లికి జలహారతి. 3 ఏళ్లు 80,112 కోట్ల వ్యయం. తొలి దశలో 13,511 కోట్లతో పోలవరం, ప్రకాశం బ్యారేజీలకు జలాలు. అక్కడి నుంచి బొల్లాపల్లి వరకు రెండో దశలో 108 టీఎంసీలు ఎత్తిపోతాం. దీని అంచనా 28,560 కోట్లు. మూడో దశలో బనకచర్లకు తరలింపు 38,014 కోట్లతో రోజుకు 2 టీఎంసీలు. మొత్తంగా 368 కిలోమీటర్లకు ప్రయాణం. 10 లిఫ్టులతో నీరు ఎత్తిపోత. కేంద్రం, రాష్ట్రం, ప్రైవేటు భాగస్వామ్యంతో హైబ్రిడ్ పద్ధతిలో అమలు చేస్తామని రాయలసీమకు ఇది గేట్వే. పూర్తయితే రాష్ట్రానికి ఇదే గేమ్ చేంజర్. కేంద్ర ఆర్థిక మంత్రికి వివరిస్తున్న సీఎం చంద్రబాబు 3 నెలల్లో కేంద్రానికి ప్రతిపాదనలు. ఆమోదం లభిస్తే ఆ తర్వాత 2-3 నెలల్లో టెండర్లు ప్రారంభిస్తాం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే మనకి రాయలసీమ ప్రాంతానికి కరువు అనేది ఉండదని సీఎం ఆరోపిస్తున్నారు. చూద్దాం మరి ఇది ఎంతవరకు స్టార్ట్ అవుతుందో. సో నెక్స్ట్ బర్నింగ్ ఇష్యూ చూద్దాం. ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో
మీరు మారండి, ఇకపై పార్టీ నేతలకు ఎక్కువ సమయం ఇస్తా. అందరి రిపోర్టు కార్డు నా దగ్గర ఉంది. నా గురించి మీరు అనుకున్నట్టే మీ గురించి కింద స్థాయి నేతలు అనుకుంటారు. పని చేయని వారిని ఉపేక్షించేది లేదంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేయనున్నాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్లు 4 స్తంభాల్లో నిలబడి పనిచేయాలి. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకే టికెట్లు, కుదరని చోట నామినేటెడ్ పోస్టుల్లో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అటు ఆంధ్ర సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ప్రజలకి, నా కింద ఉన్న మంత్రులకి దగ్గరగా ఉంటానన్నారు. ఇటు తెలంగాణ సీఎం కూడా నేను మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ప్రజలకు దగ్గరగా ఉండి నా నెక్స్ట్ పాలన చేస్తా అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సో ఆంధ్రాలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ ఏంటంటే, చేతగాని నా కొడుకల్లారా. సో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంతకన్నా ఏం చేస్తారా? బీజేపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. అనంతపూర్లో జేసీ ట్రావెల్స్ బస్సు దగ్ధంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఘటన ఇంకా జరుగుతూనే ఉంది. అసలు ఏం జరుగుతుందో ఇంకా మనం ఫార్వర్డ్గా చూడాల్సి ఉంది. సో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న మరికొన్ని బర్నింగ్ ఇష్యూస్ చూద్దాం. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగము కేంద్రం చేతికే. అలైన్మెంట్ ఖరారు చేసి భూసేకరణకు అనుమతి ఇవ్వండి. భూములకు చెల్లించే పరిహారంలో 50% వాటా మేమిస్తాం. ఉత్తర దక్షిణ పనులు ఒకేసారి ప్రారంభించేలా చూడండి, లేదా 2వ విడత కిందైనా దక్షిణ భాగం పనులు చేపట్టండి. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన రాష్ట్ర సర్కారు. దక్షిణ భాగాన్ని విజన్ 2047లో చేర్చిన కేంద్ర ప్రభుత్వం. సో ఆంధ్రాలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ చూద్దాం. బాబు నూతన సంవత్సర కానుక 1.19 లక్షల కోట్ల అప్పు. జగన్ ప్రభుత్వం మండిపడుతున్నారు. 7 నెలల్లోనే జనంపై భారీ భారం. ఇంత అప్పు చేసినా సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు కాలేదు. జగన్ ఇచ్చిన పథకాలను సైతం నిలిపివేసిన కూటమి ప్రభుత్వం. విద్యార్థులకు అమ్మఒడి, ఫీజులు, వసతి దీవెన లేవు. రైతన్నలకు భరోసా, కరువు. ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ కూడా లేదు. బకాయిలు చెల్లించకుండా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో ఆటలు. బడ్జెట్ తెర అప్పులతో కలిపి రాష్ట్రంపై పెనుభారం మోపిన చంద్రబాబు సర్కార్. బడ్జెట్లో చెప్పిన దానికి మించి మార్కెట్లో రుణాలు. ఆర్థిక ఏడాది ఇంకా 3 నెలలు మిగిలి ఉండగానే గీత దాటిన అప్పులు. మరో 21,000 కోట్లు సమీకరించాలంటూ CRDAకి ప్రభుత్వం ఆదేశం. మూలధన వ్యయం 8,329 కోట్లే. ఏపీ మరో శ్రీలంకలా అయిపోతుందని సంక్షేమ పథకాల కోసం జగన్ బటన్ నొక్కుతున్నారంటూ నాడు చంద్రబాబు ఎల్లో మీడియా గగ్గోలు చేస్తున్నారంటూ టీడీపీ ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ ఇలా ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. ఏ పథకాలు అమలు కాలేదంటూ ఓన్లీ అప్పులు మాత్రమే మాట్లాడుతున్నారు, అప్పులే చేస్తున్నారు. సో వైసీపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం పైన ఆరు గ్యారంటీలు ఏవేవి ఉన్నాయో అవి ఏవి అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఏపీ, తెలంగాణలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూస్ చూద్దాం. మేడ్చల్, షామీర్పేటకు మెట్రో 3 నెలల్లో DPRలు సిద్ధం చేయండి. HMALకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ప్రజలకు చేరువైతేనే మనుగడ. నా సమస్యలకు పరిష్కరించండి, ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లండి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2వ దశలో భాగంగా మేడ్చల్, షామీర్పేట వరకు మెట్రో రైల్ కారిడార్లను విస్తరించాలని నిర్ణయించింది. ఈ మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టులు నివేదికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో అధికారులకు ఆదేశించారు. సో ఇది మేడ్చల్, షామీర్పేట చుట్టుపక్కల ఉన్న ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో ఎందుకంటే ఫ్యూచర్లో మెట్రో ఇక్కడ మేడ్చల్లో మనకి మెట్రో అయితే లేదు, ఫ్యూచర్లో మేము తెస్తామంటూ ముఖ్యమంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలుగా మనకి ఇది కానుక అన్నట్టుగా చెప్పారు. సో ఆంధ్ర, తెలంగాణలో మరో బర్నింగ్ ఇష్యూ చూద్దాం. ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే, పేద బిడ్డలకు తెలుగు మాత్రమే. బాబు మార్కు పన్నాగం. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా అమలు. ఇందులో భాగంగానే మహాసభల్లో మేధావులు, ప్రముఖులు, రాజకీయ నేతలతో చర్చ జరిపారు చంద్రబాబు నాయుడు గారు. కూటమి సర్కారు కుట్రపూరిత అడుగులు వేస్తుంది. తల్లిదండ్రులు ఆరాటపడ్డ విద్యను అందించిన జగన్ ప్రభుత్వం వారి సంపూర్ణ ఆమోదంతోనే 2020-21లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం చేశాం. గతేడాది 93% మంది కేవలం గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకొని, అది కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ సాధించారంటూ జగన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. నిరుడు ప్రభుత్వ స్కూళ్ల నుంచే పెద్ద సంఖ్యలో టాపర్లు వచ్చారు.
టోఫెల్ నుంచి ఐబీ దాకా సర్కారు స్కూళ్లలోనే ప్రయాణం. పిల్లల ఆహారం నుంచి సదుపాయాల దాకా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2023లో ఏపీనే టాప్. ఇంగ్లీష్ మీడియం అమలు రాష్ట్రాల్లో ముందవుతున్న ఏపీ. పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే అధికారం తల్లిదండ్రుల ప్రాథమిక హక్కు అని ఓ కేసులో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. సో తెలంగాణలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ చూద్దాం. బెనిఫిట్ లేదా పుష్ప 2 ఎఫెక్ట్తో సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పదంటున్న సినీ వర్గాలు. సో ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఇది ఒక నేషనల్ న్యూస్గా మారింది. సంధ్యా థియేటర్ ఘటన. సో దీని మీద అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ ధరల పెంపు లేకుంటే కష్టమే అంటున్న నిర్మాతలు. నెక్స్ట్ సంక్రాంతికి రాబోతున్న కొన్ని సినిమాలపైన బెనిఫిట్స్లు లేవని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. సో ఈయనకి ఇంకొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ తెలుగులో ఉన్న నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు కూడా అడిగే దానికోసం వెళ్ళారు. కానీ ఆయన ఖరాఖండిగా ఇంకా బెనిఫిట్ షోలు లేవు, రద్దు చేస్తున్నాం అన్నట్టుగా వ్యాఖ్యానించేశారు. సర్కారు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామంటూ దిల్ రాజు కూడా స్పష్టం చేశారు. బెనిఫిట్ షో ప్రభావం మిగతా ఆటలపై పడి కొన్నాళ్ళు థియేటర్ మూసివేయాల్సిన పరిస్థితి ఎగ్జిబిటర్లు, సినిమా హాళ్ల యాజమాన్యాలు తెలుపుతున్నాయి. సో తెలంగాణ ఆంధ్రాలో జరిగిన కొన్ని మరో బర్నింగ్ ఇష్యూస్ చూద్దాం. కొత్త ఏడాదిలో కొంకొత్తగా కీలక నిర్ణయాలు అమలు నేటి నుంచే. గ్రామీణ ప్రాంతాల్లో మరో 2 కోట్ల ప్రధాన మంత్రి ఇల్లు. నేటి నుంచి రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన. ఈ ఏడాది పసిడి 10 గ్రాములు 90,000కు చేరే అవకాశం. ఏటీఎంల నుంచి ఈపీఎఫ్ పెన్షన్లు విత్డ్రా వివరాలు. రైళ్ల వేళలు మారాయి. అమల్లోకి వస్తున్న కొత్త టైం టేబుల్. సో ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం కొన్ని పథకాలు అయితే అమలు చేస్తామంటూ కొన్ని వ్యాఖ్యానించారు. ఆ పథకాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. నేటి నుంచి రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం. అది ఆల్రెడీ లోకేష్ గారు ఇది స్టార్ట్ కూడా చేసేశారు. ఇది ఆంధ్ర ప్రజలకి, విద్యార్థులకు కొంచెం శుభవార్త అని చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మరో 2 కోట్ల ప్రధాన మంత్రి ఇల్లు. ఏటీఎంల నుంచి పీఎఫ్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నామంటూ టీడీపీ ప్రభుత్వం చెప్పింది. రైళ్ల వేళలు కూడా మార్చబోతున్నాం అన్నట్టు చెప్పారు. ఈ ఏడాది పసిడి 10 గ్రాములకు 90,000 చేరే అవకాశం ఉంది. సో తెలంగాణ ఆంధ్రాలో జరిగిన కొన్ని వైరల్ ఇష్యూస్ చూద్దాం. పీజీ వైద్యం మళ్లీ భారం. 2014-19లో పీజీ మెడికల్ ఫీజులు భారీగా పెంచిన చంద్రబాబు సర్కార్. వాటిని 40 నుంచి 50% తగ్గించిన జగన్ ప్రభుత్వం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేసేశారు టీడీపీ ప్రభుత్వం. కళాశాలల వారీగా ఫీజులకు నిర్ణయం. తాజాగా చేరుతున్న విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్న కాలేజీలు ఫీజులు పెరిగితే ఆ మొత్తం చెల్లించాలంటూ అగ్రిమెంట్లు. ఫీజులు పెంచితే పేద మధ్యతరగతి వర్గాలకు భారమే. సో పీజీ విద్యార్థులకు ఇంకా కష్టం తప్పదు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజులు అయితే చాలా వరకు తగ్గాయి. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఒక్కరికి ఫీజులు పెంచేశారు. ఫీజులు నెక్స్ట్ పెంచుతామని మన అగ్రిమెంట్లో కూడా రాసుకుంటున్నారు మేనేజ్మెంట్ అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సో మరో బర్నింగ్ న్యూస్ చూద్దాం. తల్లికే తొలివందనం. బడికెళ్లే పిల్లలందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఆన్ గోయింగ్ పథకాలపై క్యాబినెట్లో చర్చ. తల్లికి వందనం ఇవ్వాలన్న మంత్రులు. వేసవి సెలవుల అనంతరం హామీ అమలు. త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ. కేంద్రం పెంచిన 10,000కు మరో 10,000 కలిపి 20,000 ఇద్దామన్న చంద్రబాబు. నిధుల లభ్యతను బట్టి ఆడబిడ్డల నిధి కూడా ఉంటుంది. మత్స్యకారులకు 20,000 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇన్ని ఇబ్బందులు ఉన్న వరుస క్రమంలో హామీలు అమలు చేద్దామన్న ముఖ్యమంత్రి. సో ఇది ఆంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా పథకాలు ఈ ఇయర్లోనే మేము స్టార్ట్ చేస్తామంటూ చంద్రబాబు తీపి కబురు అయితే చెప్పారు. సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. రన్వేపై తీసుకెళ్లి రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయిన విమానం, 179 మంది దుర్మరణం. దక్షిణ కొరియాలో ఈ అఘాతం అయితే జరిగింది. ఒక పక్షిని ఢీకొనబోయి విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 179 మంది దుర్మరణం చెందారు. ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే బతికారు. పక్షి ఢీకొట్టడంతో విఫలమైందన్న అనుమానాలు. మరో 2 విమానాలకు తప్పిన ప్రమాదం. ఎయిర్ కెనడాలో మంటలు, నార్వేలో మరో ఘటన. సో తెలంగాణ ఆంధ్రాలో మరికొన్ని బర్నింగ్ న్యూస్ ఏవైతే ఉన్నాయని మీకు చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. సూపర్ 6కు ఎగనామం. హామీలన్నిటికీ చంద్రబాబు మంగళం. కొత్త సంవత్సరంలోనూ రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు మొండి చెయ్యి. 87 లక్షల
మందికి తల్లికి వందనం ఎగవేత. 54 లక్షల మందికి రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా రిక్తహస్తం. జాడలేని ఆడబిడ్డ నిధి. నిరుద్యోగులకు వృత్తి లేదు. ఉద్యోగులకు డిఏ పిఆర్సి ఊసే లేదు. సో ఏ హామీలు అమలు కాలేదని ఒకవైపు వైసీపీ ప్రభుత్వం చెప్తోంది. సో ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వం అయితే నెక్స్ట్ ఇయర్లో మొత్తం అన్ని పథకాలు అమలు చేస్తామని వీళ్ళు అంటున్నారు. సో ఏది కరెక్ట్ అయినది మీరే చెప్పాలి. సో 21 నుంచి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన. హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జనవరి 21 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనుంది. దావోస్లో 20 నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సదస్సు జరగనుంది. సీఎంతో పాటు ఐటీ, పారిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆ శాఖ ఉన్నతాధికారులు 3 రోజుల పాటు పాల్గొననున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 21 దావోస్కు పర్యటన అయితే ఉంది. సో ఇది ఈ వారం జరిగిన వీక్లీ పొలిటికల్ రౌండప్. మరో వీక్లీ రౌండప్తో మళ్ళీ కలుద్దాం.